అందరు బాగున్నారా? ఇగో నేను ఈరోజు క్యాబేజీకి టమాటా కర్రీ వండుతున్నా చూడండి. ఫస్ట్ అయితే ఆయిల్ పోసాను, దాంట్లో అయితే జీలకర్ర ఆవాలు వేసాను, ఉల్లిపాయ జీలకర్ర ఆవాలు వేసాను. అవి అయితే మాడినాయి. ఇప్పుడైతే మిర్చి ఆనియన్ వేస్తున్నా. నేనైతే మొత్తం మిర్చితోనే వేస్తున్నా. కొంచెం ఫ్రై కావడానికి ఒక నిమిషం మూత పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అయితే క్యాబేజీని వేడి నీళ్ళలో వేసి ఇలా పెట్టేసుకున్నా. ఇదైతే వేడి నీళ్ళలో వేసిన స్మెల్ పోవడం కోసం. ఇదైతే పక్కకు జల్లల్లో వేసి పక్కకు పెట్టుకున్నా. 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటున్నా. అల్లం వేసాను, అల్లం అయితే కలుపుతున్నా. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసాను. కొంచెం వేయగానే దీంట్లో అయితే పసుపు వేయాలి. అల్లం అయితే పచ్చివాసన అవుతుంది. ఇప్పుడైతే నేను కొంచెం పసుపు వేస్తున్నా. వేగినాక అయితే పసుపు ఇలా వేస్తున్నా. నేనైతే జల్లెట్లో పెట్టుకున్నా. ఇలా పెట్టుకున్నాక ఇగో టమాటాలు అయితే 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా దీనికోసమని. చూడండి, ఇలా ఫ్రై చేస్తున్నా, ఇలా కలిపేస్తున్నా. నేనైతే ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తా. అయితే దీన్ని మూత పెట్టేస్తున్నా. ఇప్పుడైతే దీన్ని ఇలా కలుపుతున్నా. కొంచెం ఫ్రై కావాలి, అందుకని ఇది వేడి నీళ్ళలో వేసిన కాబట్టి త్వరగా ఫ్రై అవుతుంది. నిన్న మేము బాసర వెళ్ళాం కదా, రాగానైతే మస్తు వర్షం పడింది ఫ్రెండ్స్. హోటల్లో భోజనం చేయగానే ఇక వర్షం స్టార్ట్ అయింది. స్టార్ట్ కాగానే ఎక్కడికి వెళ్ళకుండా కుంటాలా వెళ్దాం అనుకున్నాం, కానీ వెళ్ళలేకపోయినాం. అందుకే డైరెక్ట్గా వచ్చేసినాం. నేను ఇప్పుడైతే టమాటా కొత్తిమీర 2 వేస్తున్నా. కొత్తిమీర లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. దర్శనం అయితే చాలా బాగైంది ఫ్రెండ్స్. మేమైతే 10:30 వరకు రీచ్ అయినాం. లడ్డు అయితే ఒకటి అభిషేకం లడ్డు, అది అమ్మవారి దగ్గర అభిషేకం చేసిన లడ్డు ఒకటి 1/2 కేజీ అంట. 1/2 కేజీకి అయితే 100 రూపీస్ అంట. ఇలా వేసేసాను. ఇప్పుడు నేను దీనైతే క్యాప్ పెట్టేస్తాను. పైన అయితే ఇలా ఉంది, శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయము బాసర అభిషేకం లడ్డు అని. ఏదైతే చూడండి, చుట్టూ ఇలా వచ్చేసినాయి. లడ్డు ఇంత పెద్ద ఉంటుంది ఫ్రెండ్స్. లడ్డు అయితే 1/2 కేజీ లడ్డు. ఇదైతే సాల్ట్ మేమైతే మా టేస్ట్గా సరిపడా వేస్తున్నా. నేనైతే మొత్తం పచ్చిమిర్చితో వేస్తున్నా. వేసి చూడండి ఎలా అయిందో.
కొంచెం ఫ్రై అయితే ఇంకా అయిపోయినట్టే కర్రీ. మా పిల్లలు కొత్తిమీర ఏర్పడితే తినదని నేనైతే ముందే వేసేసిన. మీకు కొత్తిమీర పైన కావాలంటే పైన కూడా వేసుకోవచ్చు. ఇంకో 5 minutesలో కర్రీ అయితే సిద్ధం అవుతుంది ఫ్రెండ్స్.